హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎంఎస్ వర్డ్లో పాస్ ఫోటో ఎలా క్రియేట్ చేయాలో తెలుసా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే ఫోటో మనం సిస్టంలో సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే డెస్క్టాప్ పైన సేవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత టేబుల్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎన్ని అయితే పాస్ ఫోటోస్ కావాలో అన్ని టేబుల్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఈ టేబుల్స్ని ఎక్స్టెండ్ చేయండి ఫ్రెండ్స్ పాస్పోర్ట్ సైజ్లో. నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళేసి పిక్చర్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫోటో ఇక్కడ ఏ డాక్యుమెంట్లో అయితే సేవ్ చేశారో అందులోకి వెళ్ళేసి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇలా ఫోటో పైన రైట్ క్లిక్ చేయగానే మీకు కూడా వ్రాప్ టెక్స్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఈ బాక్స్లో అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా మెయిలింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మెయిలింగ్లోకి వెళ్ళేసి స్టార్ట్ మెయిల్ మెర్జ్ అని వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లేబుల్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. లేబుల్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీకు ఇలా బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లేబుల్ వెండర్ దగ్గర A1 క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ప్రోడక్ట్ నెంబర్ దగ్గర A128171 ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టేబుల్స్ డిసపియర్ అవుతాయి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా ఫ్రెండ్స్? Ctrl+Z క్లిక్ చేయగానే మీకు మళ్ళీ టేబుల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ లేబుల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేయగానే మీరు ఎన్నైతే పాస్ ఫోటోస్ కావాలనుకున్నారో అన్ని పాస్ ఫోటోస్ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.